వ్యవసాయ శాఖ మంత్రి అంటుండు రైతు బంధు వద్దు మాకు బోనసే కావాలని చెప్తా ఉన్నారు రైతులు మాకు అన్నట్టుగా కూడా చెప్తా ఉన్నాడు. అయ్యో అంత ముద్దుగా అంటున్నావా నువ్వు? తుమ్మల నాగేశ్వరరావు నువ్వు కాస్త గ్రామాలకు జిల్లాలకు మండలాలకు ఇటు వచ్చి నీ ఖమ్మం జిల్లాకు రావయా నువ్వు? నీ ఖమ్మం జిల్లా ప్రజలే చెప్తారు, నీకు బుద్ధి చెప్తారు. నీ అంత ముద్ద మొక్కపు అంత పలగొట్టి నీ పనులు కూడా ఒక్కటి కూడా ఉంచరు. నువ్వు అనుకుంటున్నావు కావచ్చు. నువ్వు వ్యవసాయ శాఖ మంత్రి ఎవడయా? నీకు వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చింది నీకు ఎవరు? అంటే మీ రైతులు చెప్తా ఉన్నారట కదా మీరు దేనికి వద్దని? రైతు బంధు వద్దు, మాకు రైతు భరోసా ఇవ్వమని ఈయన కాడ పోయి మేము అడిగినాము. ఈ అంత తెలివిగల్లోడు వీడు అంత మేధావి అని ఈయన దగ్గర పోయి మేము రైతు భరోసా కావాలి, మాకు రైతు బంధు వద్దని. మాకు రైతు బంధే కావాలి, మాకు 2 లక్షలు రుణమాఫీ ఒకటి చేయాలి, మాకు ఈ అన్న 6 గ్యారంటీలు మాకు అమలు పరవాలి. మాకు రైతు బంధు కాదు, రైతు భరోసా అయినా అదే ఇవ్వాలి మాకు. కానీ మాకు బోనస్ రైతు పండించే పంట ఎన్ని విధాలు పండిస్తారు. కందులు పండిస్తారు, పసుపు పండిస్తారు, నువ్వులు పండిస్తారు, ఆయినాలు పండిస్తారు. ఆయన ఫస్ట్ ఏం బొంకిండంటే నేను రైతు పండించే పంటకు ప్రతి ఒక్క కింటకు మద్దతు ధర 500 బోనస్ అన్నావు. అంటే ఇక అన్నిటికీ మనకు రైతు బోనస్ ఇస్తాడు కావచ్చు అని అనుకొని మేము రైతులం ఆశపడి నీకు ఓట్లు వేసినావు. అయ్యా రేవంత్ రెడ్డి నీకు దండము, నీకు తొండము నాకు దండం. కానీ నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, నువ్వు ఏదో కన్ను మూసుకొని వెనకట పిల్లి పాలు తాగినట్టు కన్ను మూసుకొని పాలు తాగుతున్నావు. నువ్వు సీఎం కుర్చీలో కూర్చున్నావు, ప్రజలు ఏమంటలేరు, నన్ను మాత్రం పెద్దగానే అంటారు కావచ్చు అని అనుకుంటున్నావు. కానీ నువ్వు ఒక్కసారి ఈ జిల్లాల మండలాల గ్రామాలలో ఒక్కసారి మీ పార్టీ అది మంత్రులను ఎమ్మెల్యేలను అందరినీ తీసుకొచ్చి ఒక్కసారి తిరిగిపోయి ఇట్లా వచ్చి నువ్వు పోయి మళ్ళీ సీఎం కుర్చీ మీద కూర్చుంటావు, మళ్ళీ మధ్యన యానైనా ఆగమవుతావు. కానీ నువ్వు ఇట్లా తిరిగితే నీకు ఈ ప్రజలు ఏమనుకుంటారు అనేది నీకు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి విజయోత్సవ సభ చేసుకుంటూ తెలంగాణ తల్లి విగ్రహం కూడా మార్చి మళ్ళీ వేరే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిండు. ఎట్లా ఉంది అయ్యా ఈ రేవంత్ రెడ్డి చేసే పరిపాలన? ఇది ప్రజాపాలన అని, ఎమర్జెన్సీ పాలన అని, ఇంద్రమ రాజ్యం అని అప్పుడు ఏదో బొంకి ఇప్పుడు ఏం చేసిందంటే రైతులకు 6 గ్యారంటీలని, రైతుల వరకు 6 గ్యారంటీలని అన్నాడు. 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ కూడా మాకు రైతుకు అమలుపరచలే. ఇప్పుడు దానికి సంవత్సరం అవుతుంది. ఇప్పుడు డిసెంబర్ 9 అన్నాడు, డిసెంబర్ 9 పోయి నిన్న ఇయ్యాటికి 9 పోయింది. అటువంటిది మాకు రైతు బంధు 2 లక్షల వరకు రైతు బంధు అది రుణమాఫీ చేస్తానని రుణమాఫీ లేదు. రైతు బంధు ఇప్పుడు 2వ పంట పోయి 3వ పంటకు వస్తుంది. రైతు భరోసా అన్నాడు, ఇంకా బంధు పోయి కేసీఆర్ 10,000 బుచ్చం ఇచ్చినట్టు ఇస్తాడు కదా. నేను రాగానే నేను 15,000 రైతు కౌలు రైతులకు 15,000, రైతులకు 15,000 ఇస్తానని అది ఎగగొట్టిండు. ఇప్పుడు ప్రతి ఒక్క మహిళకు 2,500, ప్రతి ఒక్క 18 సంవత్సరాల నిండా మహిళకు అది 2,500 ఇస్తానని అది మునగగొట్టిండు. ఇంకోటి మాకు ముసలోళ్లకు 2,000 పింఛని 4,000 చేస్తానన్నాడు, అది లేదు. 4,000 పింఛని దివ్యాంగులకు విద్యార్థులకు వాళ్లకు 6,000 చేస్తానన్నాడు, అది లేదు. ఏ గ్యారంటీలు ప్రతి ఒక్క మన అమ్మాయి కాలేజీ అమ్మాయిలకు స్కూటీ అన్నాడు, అది లేదు. ఏది లేవు మనం అన్నట్టు ఏదో నమ్మి నాన్న పోస్తే పుచ్చి బుర్ర అయినట్టు మేము ప్రజాపాలన అని మేము నమ్మి ఓటేస్తే మా నెత్తి మీద మా చేయి పెడతాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు తెలంగాణ తల్లికి కూడా విగ్రహం మార్చిండు. దేనికని మార్చిండు? అసలు ఉద్యమంలో నువ్వు ఉన్నవా రేవంత్ రెడ్డి? అప్పుడు ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి మా కేసీఆర్ ఉద్యమం చేసి అన్ని పార్టీలకు 39 పార్టీలకు మెప్పించి ఒప్పించి ఉద్యమం చేసి అందరూ ఆయన సంకల ముంచుకొని తెలంగాణ రాష్ట్రానికి మొత్తం పరిపాలించి ఇప్పుడు ఆయన ధర్మమే కదా నీకు. ఆయన ఏది కేసీఆర్ కంటే ముందు ఇంకా ముఖ్యమంత్రులు లేరా? వాళ్ళెందుకు తెలంగాణ అనేది వాళ్ళ నోటికుంటా ఎందుకు రాలే? మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అప్పటి కానుంచి మీకు మా తెలంగాణ మాకు వేరు కావాలని మీ నోటికి ఎందుకు రాలే? ఇప్పుడు మా కేసీఆర్ తిప్పలబడి ఏదో చావు నోట్ల తలబెట్టి 15 రోజులు నిరదీక్ష చేసి మా తెలంగాణను మాకు తెచ్చితే ఇప్పుడు ఆ సీఎం ఆ కుర్చీ మీద నువ్వు కూర్చున్నావు. సరే కూర్చుంటే నువ్వు ఆ రోజు ఎక్కడ ఉన్నావు రేవంత్ రెడ్డి? నువ్వు ఉద్యమం చేస్తే ఎవరితోని మాట్లాడాను? నువ్వు తుపాకీ పట్టుకొని వద్దని పోయి నువ్వు ఏది మన చంద్రబాబు కాళ్ళ కాడ ఉంటివి రేవంత్ రెడ్డి. ఇవాళ మా తెలంగాణలో నువ్వు మా విగ్రహం మా తెలంగాణ తల్లి విగ్రహం మారాలంటే నీ నుంచి కాదు, నీ వల్ల కాదు. నువ్వు మునుపు అన్నట్టు ఏదో
నీకేమైనా బుద్ధి ఉన్నదంటే నా 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 శరీరమే అంత నల్లగా ఉంటే నాకేం తప్పు అన్నట్టు ఉన్నావు రేవంత్ రెడ్డి. ఇప్పుడు నువ్వు మాత్రం ఇప్పుడు మా తెలంగాణ మాకు 6 గ్యారెంటీలు అన్నావు. 6 గ్యారెంటీలు మాకు అమలు పడవు. కాకపోతే ఆడబోయేదో మూసికాడ పోతావు, అక్కడ నుండి పోయేదో యాదాద్రి గుట్ట కాడ నీకు ఎదురు వచ్చిన దేవుళ్ళ మీద అన్ని ఒట్టు పెట్టుకుంటా పోతా అంటే ఇప్పుడు మా కేసీఆర్ను కూడా నువ్వు అవునామా అవపరిచినావు కానీ నీ వల్ల కాదది. సరే ఇప్పుడు ఒక 3 ఏళ్ళు నువ్వు ఏదో కింద మీద పడి నువ్వు ఎట్లా సావు కానీ మాకు ఇప్పుడు వరకు అయితే మా 6 గ్యారెంటీలు మాత్రం మాకు ఒప్పజెప్పయ్యా. తర్వాత నువ్వు ఏమైనా చేయి. తెలంగాణ తల్లి విగ్రహం కిరీటం ఉన్నప్పుడు ఎట్లుండే, కిరీటం లేనప్పుడు ఇట్లా చూస్తున్నావు. తెలంగాణ తల్లి అంటే ఒక భూమాత, అది భూమాత లెక్కన తెలంగాణ తల్లి అంటే దానికి కిరీటం ఉంటుంది, ఇది వడ్డాలం ఉంటుంది, నగలు ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్ని విధాలు ఉంటాయి. నువ్వు ఎక్కడో మనకు ఒక పేపర్ మీద ఉన్న కీలు బొమ్మను తెచ్చి ఈడ ఏదో ఒక తెలంగాణ తల్లి అని ఏదో నీ కాంగ్రెస్కు నువ్వు కాంగ్రెస్ తల్లి అది కానీ మాకు నువ్వు చెప్పవు కానీ అది కాంగ్రెస్ ఏది మన సోనియా గాంధీ విగ్రహం తెచ్చి నువ్వు ఆడబెడితే మేమైతే ఇప్పుడు ఒక 4 కోట్ల ప్రజలు నిన్ను వదిలిపెట్టేది లేదు. నువ్వు ఎక్కడ పెట్టుకున్నా కూడా ఈ 3 సంవత్సరాలు పెట్టుకో, తర్వాత మా ప్రభుత్వం వస్తుంది, మా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, అప్పుడు నీ సంగతి ఏంటో అప్పుడు తర్వాత చూస్తాం. ఆ విగ్రహంలో ఇప్పుడు రూపకల్పన కనిపిస్తలేదు. రూపకల్పన ఏం లేదు, ఏదే అది మన బొమ్మ లెక్క ఉన్నది. అది బొమ్మ, అది ఒక తల్లి, తెలంగాణ తల్లి. అది ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఏమంటున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం మాకు బతుకమ్మ ఇప్పుడు ఆ తల్లిని తెచ్చినావు, సరే ఓకే. ఏ బతుకమ్మ అయ్యేది, బతుకమ్మను కూడా నువ్వు పొడగొడతాననే కదా ఇప్పుడు మా తెలంగాణ మా రాష్ట్రంలో నువ్వు ఏదో ఆ తల్లిని ఆ బొమ్మను తీసుకొచ్చి పెడితే అది మేము ఒప్పుకుంటలేము. అసలు అదే వద్దు. మా తెలంగాణ తల్లి అంటే మాకు కిరీటం ఉండాలి, మాకు నగలు ఉండాలి, మాకు అన్ని విధాలు ఉండే అది తెలంగాణ తల్లి అంటారు. కానీ నీ బతుకమ్మ ఏది, సరే చేస్తే బతుకమ్మ ఏది, మరి దాన్ని ఆమె చేతిలో ఏదో 4 కర్రలు గడ్డి పోసలు ఇట్లా పెట్టి నువ్వు ఏదో తెలంగాణ తల్లి అని తెచ్చి ఈడ పెడితే మేము ఒప్పుకోం. మాకు ఫస్ట్ ఉన్న మా తెలంగాణ తల్లి ఆమెకు మొక్కి మేము ఉద్యమం పోతే మా తెలంగాణ రాష్ట్రం మాకు ఏర్పడ్డది. అటువంటి దేవత, ఆ దేవతను నువ్వు ఇలా అది కాదని అంటే కేసీఆర్ ఆనుమాలు లేకుండా చేస్తానన్నావు. దీనికి నన్ను చేసేది ఇదే నీ పరిపాలన, ప్రజాపాలన ఇదే నన్ను చేసే రేవంత్ రెడ్డి. నువ్వు జాగ్రత్తగా ఉండు. మాకు 6 గ్యారెంటీ 13 హామీలు 420 వాగ్దానాలు వాగినావు. సరే దానికి మేము నమ్మి ఓటేసినావు కానీ మునుపంటారు కదా నమ్మి నానబోస్తే పుచ్చి బుర్ర అయినట్టు చేసినావు నువ్వు. కానీ ఇప్పుడు వరకు అయితే మా తెలంగాణ తల్లి మాకే ఉండాలి. కాకపోతే ఏ శాఖలు వచ్చినా కూడా నిన్నాగో మన ఆశా వర్కర్లను వాళ్ళను పోలీసులతో దాడి చేపించి ఆమెను హాస్పిటల్ పాలు చేస్తేవి. నువ్వు ఏం చేస్తావు? పోలీసులు బయట వస్తాను, రైతులు వచ్చి రోడ్డు మీదనే ధర్నా, ప్రతి ఒక్క శాఖలలో కూడా వచ్చి ధర్నా చేస్తారు. నువ్వు ఎవరికేం చేసినావు, ఎవరికేం బాగు చేసినావు రేవంత్ రెడ్డి? నువ్వు 4 రోజులు కాస్త నిమ్మలంగా ఉంటాయా? మా 6 గ్యారెంటీలు మాకు 2 లక్షల రుణమాఫీ ఒకటి చేయి, అమ్మ తాతలకు 2000 4000 ఒకటి చేయి, 4000 6000 ఒకటి చేయి. ఈ ప్రతి ఒక్క మహిళకు నువ్వు 2500 ఇస్తానన్నావు, అవి అమలు పరచు. ప్రతి ఒక్క అమ్మాయిలకు కూటి అన్నావు, అవి అమలు పరచు. ఇవన్నీ చేసినావని నీ ఇంకా ఏదో ఎక్కడెక్కడో పోయి ఏదో సభ పెడుతున్నావు, ఏదో విజయ సభ పెడుతున్నావు. ఏం బాగు చేసినావు నువ్వు రైతుల్లో? కానీ నువ్వు విజయవాడ సభ పెడుతున్నావు. ఆడపోయి మన అది కుక్కను చంపి బాయి బొందలలో బారేస్తే వాసి ఇట్లా ఉబ్బినట్టు మన పొన్నం ప్రభాకరు ఇట్లా ఇంకా ఇది చేస్తాడు, ఇట్లా ఎగరతాడు. ఆయన ఒకటి మన మహేష్ గౌడు, అది మన కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు, ఆయన కూడా ఇంకా తువాలా పెట్టుకొని 3 రంగుల తువాలా పెట్టుకొని ఇట్లా ఎగరతాడు. మీకేమైనా బుద్ధి ఉన్నా? అదే మీరంటే ఉన్నారు, అప్పుడు సరే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు కావచ్చు. కానీ ఈ రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు అది మాకు చెప్పాలి. మా తెలంగాణ రాష్ట్ర 4 కోట్ల ప్రజలకు ఇది రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? ఆ రోజులలో ఏడ దాక్కున్నాడు? ఏ పొక్కల బన్నాడు? రేవంత్ రెడ్డి కొత్త విగ్రహం పెట్టిండు కదా తెలంగాణ తల్లి. అవును, ప్రజలు చెప్తా ఉన్నారు ఆ తల్లి విగ్రహం అంటే రూపంలో తెలంగాణ అంటే రేవంత్ రెడ్డి భార్య కనిపిస్తా ఉన్నది, మళ్ళీ రేవంత్ రెడ్డి బిడ్డ కనిపిస్తాంది. అంటే ఆ విగ్రహంలో కాకపోతే రేవంత్ రెడ్డి భార్య కనిపిస్తాంది. కాకపోతే రేవంత్ రెడ్డి ఆంధ్రకి ఇచ్చిండు కదా ఆ బిడ్డను. ఆ ఆంధ్ర వాళ్ళే
ఆ రూపం అయితే ఆ బిడ్డ లెక్కన కనబడుతుంది కానీ మాకైతే తెలంగాణ తల్లి అయితే కనబడతలేదు. వెనకట మా బతుకమ్మ ఉండి కిరీటం ఉన్న తల్లే మా తెలంగాణ తల్లి. పునాది నుంచి నువ్వు ఇక్కడ ఏదో బొమ్మ తెచ్చి ఫోటో దింపి బొమ్మ తెచ్చి పెడితే మేము ఒప్పుకుంటాం అని అది మా తల్లి కాదు. అది మా తల్లి, మా తెలంగాణ తల్లి మా వెనకటి నుంచి ఉన్నదే. మా 10 సంవత్సరాల కాడ నుంచి ఉన్న తల్లి అది మా తల్లి. ఆ బతుకమ్మ ఉన్న ఎడమ చేతిలో బతుకమ్మ, కుడి చేతిలో మొక్కజొన్న కంకి పట్టుకొని ఉన్న మా బతుకమ్మ. ఇప్పుడు బతుకమ్మను కూడా నువ్వు మారుతానంటున్నావు కానీ నీ వల్ల కాదు, నీతోని కానే కాదు అది పని. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతాడు, రాజస్థాన్ పోతాడు, ఎందుకు ఇక్కడ బాగు చేసిన నా తెలంగాణ రాష్ట్రానికి అంతా బాగు చేసిన అన్ని హామీలు పడిచిన ఈయన అది దైద్రం కాలు. ఇక్కడ నుంచి మహారాష్ట్ర పోతే మహారాష్ట్రలో కూడా ఆడ కూడా ఓడిపోయారు వీళ్ళు, వీని అడుగు ఎక్కడ పడితే అక్కడ ముద్రాష్ట్రమే అవుతుంది కానీ బాగా అయితే పడతలేరు. ఇంకా ఆడపోయి నేను అది చేసినా ఇది చేసినా అని ఆడపోయి ఎక్కడ సందులలో జోరిండాల ఆ జోరితే ఒక్క ఓటు కూడా పడలే ఈయనకు. అక్కడ కూడా మహారాష్ట్రను కూడా ఖరాబ్ చేసి ఇక్కడ తెలంగాణను బాగు చేసిండని ఇంకా మహారాష్ట్ర కాడ పోయిందట. దేనికి పోయినావా నువ్వు? ఇక్కడ తెలంగాణ నీ రాష్ట్రానికి నువ్వు పరిపాలించలేరు కానీ ఇంకా మంది మునిపోయేదో అన్నట్టు గంపేడు పాసి నీ ఇంట్లో పెట్టుకొని ఆ ఇంటి తూడబోయిండు. ఇంకా మహారాష్ట్రలో నీ ఈ పాసి చూసుకోరు. అదే నీ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఇక్కడ చూసుకొని ఆ ఊరు కర్ణాటక ఆడ మహారాష్ట్ర ఇంకా ఎక్కడెక్కడ పోతేవి కానీ ఈ తెలంగాణలోకి అయితే మంచిగా సాఫ్ చేసి మంచిగా శుభ్రంగా ఉడుచుకొని మంచిగా అంత అలుకుకి ఇట్లా జల్లుకోయా. రేవంత్ రెడ్డి నీకు తెలియకపోతే నేనైనా చెప్తా. అయినా నీకేమైనా మెంటల్ ఉన్నట్టు ఉన్నదే. మెంటల్ హాస్పిటల్కి పోమంటే ఆ రోజే నీకు ఏదో మెంటల్ హాస్పిటల్ పోయి ఏమైనా టెస్ట్ చేయించుకుంటే 2-3 మంత్రులు ఉన్నారు. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒకడు, అదే మహేష్ గౌడ్ ఒకడు, ఈ పొన్నం ప్రభాకర్ ఆయన ఒకళ్ళు, ఇంకో ఎవరు 4-5 మీరు 4-5 ఆ మెంటల్ హాస్పిటల్కి పోయి మీరు టెస్ట్ చేయించుకుంటే ఏమైనా మెంటల్కి ఇట్లా ఉంటే వాళ్ళు టాబ్లెట్ ఇస్తారు. అప్పుడైనా మీకు బుద్ధి వస్తుందేమో. కాస్త మెల్లగా జాగ్రత్తగా ఉండురయ్యా. మా రాష్ట్రానికి మాకు 6 గ్యారెంటీలు 13 హామీలు మాకు ఇక్కడ నెరవేర్చేది మాకు. ఇప్పుడు రైతులందరూ ఇప్పుడు 2వ పంట పోయి 3వ పంట ఇప్పుడు రేపు ఎల్లుండి అయితే మళ్ళీ నాట్లు పడుతున్నాయి. ఇంకా ఎప్పుడు నువ్వు రైతు బంధు చేసేది? ఇంకా సంక్రాంతి ఇప్పుడు అంటే డిసెంబర్ 9 అప్పుడు పోయింది. ఈ డిసెంబర్ 9 పోయి మళ్ళీ సంక్రాంతి పోయినాక మళ్ళీ ఇప్పుడు ఉగాది తెల్లారి అంటావు. ఉగాది పోయినాక మళ్ళీ ఎప్పుడో జనవరి 1 అంటావు. ఇదే నా నీ బొగ్గుడు ఎన్నిసార్లు నీ బొంగుతావు నువ్వు ఒక ముఖ్యమంత్రి. నువ్వు నీ విలువ ఉండాలి. నీ సీఎం కదా, నువ్వు సీఎం కుర్చీకైనా ఉన్నది విలువ. కానీ నీకు తిట్టనోడు మనిషే లేడా? ఈ 4 కోట్ల ప్రజలు తిట్టనోడు. అరే రేవంత్ రెడ్డి మంచోడా పాపం అని ఎవరి నోట్లైనా వస్తాడా? రేవంత్ రెడ్డి అంటే చూ అంటాడు. ఎందుకని నీ బతుకు అది? నీ సీఎం బతుకు కాదు అట్లా. మా కేసీఆర్ కూడా 9-10 సంవత్సరాలు చేసిండు. ఎప్పుడైనా కేసీఆర్కు ఇట్లా ఏ శాఖలో అయినా బయటికి రోడ్డు మీద వచ్చి ధర్నా చేసిందా? ఎవరైనా చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ సంఖ కింద వేసుకొని మంచిగా మన ఏది కాకి గూడు లెక్క ఉంచుకొని మాకు అన్ని విధాల సౌకర్యం చేసిండు. కాకపోతే నువ్వేమైనా పని చేయి. ఇప్పుడు ఒక మిషన్ భగీరథ ఉన్నది, నువ్వు ఇంకో మిషన్ భగీరథ అదే ఆడ కాళేశ్వరం కట్టించిండు మా కేసీఆర్. ఇంకో కాళేశ్వరం లెక్క ఆడవ ప్రాజెక్టు కట్టు. ఇంకా కాకతీయ మిషన్ చెరువులు బాగా చేయి. కాకపోతే ఏదైనా రైతులు మేలు చేసే పని చేయి. కానీ నీవు ఉన్న ఇళ్ళని కూడా కొడుతూ ఆడ ముసికాడ పోయి కాకపోతే ఇంకో ఎక్కడో కీలు బొమ్మను పట్టుకోవచ్చి ఈడ తెలంగాణ తల్లి అని పెడతావు. ఇంకోటి ఏదేదో చేస్తా అంటే నీ అన్ని చెడగొట్లు పని చేయకు రేవంత్ రెడ్డి. నువ్వు కాసా జాగ్రత్తగా మంచిగా చేసుకోయ్యా. నీకు దండం పెడతాం. ఇప్పుడు మేము అందరం ఇప్పుడు నాట్లు వేసుకుంటున్నాం. మా 2 లక్షల వరకు మాకు రుణమాఫీ ఒకటి చేయి. మా రైతు భరోసా ఇప్పుడు బంధు పోయి నువ్వు భరోసా అన్నావు కదా, భరోసా చేయి. ప్రతి ఒక్క మహిళకు 2500 అయ్యి, ప్రతి ఒక్క కూలి మహిళకు 12,000 అన్నావు అవి. కాకపోతే స్కూటీలు అమ్మాయిలకు ఇవన్నీ చేయి. కానీ నువ్వు ఏదో తాలిబోలు చేసి మాకు నచ్చకూడితే నువ్వు ఏం చేసినా కూడా నీకు 3 ఏళ్ళే ఉన్నది నీ హౌసు. 3 ఏళ్ళ తర్వాత నీ సంగతి ఏందో మా సంగతి ఏందో, మా బీఆర్ఎస్ ప్రభుత్వం మా పట్టేందో మీ పట్టేందో తర్వాత చూసుకుందాం. కానీ ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా. ఇప్పుడు జనవరి ఇదే 1 జనవరి ఏదో సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి, ఎంపీటీసీలు జడ్పీటీసీలు అన్నీ ఇంకా 4-5 ఎలక్షన్లు ఉన్నాయి, మున్సిపాలిటీ ఉన్నాయి, అవి అన్నీ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు నీ ఈ 2-3 నెలలే నీ సంగతి ఏందో నీ బండారం బయట పడుతుంది. రేవంత్ రెడ్డి నువ్వు కాస్త నిమ్మలం ఉండు. రేవంత్ రెడ్డి కాస్త జాగ్రత్తగా ఉండు.